నా పేరు మొహమ్మద్ రఫీయుద్దీన్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మేము గత 15, 20 సంవత్సరాలుగా అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. మాకు గత 5 నెలల నుంచి జీతాలు రావట్లేదు. దీనికి సంబంధించి మేము ప్రతి నెల మంత్రి గారికి మరియు అధికారులకు అందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. అయినా గానీ జీతాలు విడుదల చేయట్లేదు. గత 9వ తారీఖు సెప్టెంబర్ 2025 ఈ నెల మేము ధర్నా నోటీస్ ఇచ్చాము సంబంధిత అధికారులకు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ గారికి. ఈ 15వ తారీఖు సోమవారం వరకు గనక మాకు జీతాలు రాకపోతే 16వ తారీఖు మంగళవారం మేము కోటి డిఎంహెచ్ఎస్ క్యాంపస్లో మేము ఈ ధర్నా చేపట్టబోతున్నామని నోటీస్ ఇచ్చాము ముందుగానే. మా నోటీస్లో మేము ఏం పొందపరిచామంటే 100-200 మంది మేము వస్తాము, ధర్నా చేస్తాము 11 గంటల నుంచి 1 గంట వరకు. కానీ మాకు ఎటువంటి ధర్నా చేయకుండా పోలీసులు ఇక్కడ నిర్బంధం చేస్తున్నారు. జిల్లాల్లో కూడా మొత్తం అన్ని జిల్లాల నుంచి మా ఉద్యోగస్తులను బైండ్ ఓవర్ చేశారు, అరెస్టులు చేశారు. నిన్న రాత్రి నుంచి ఇప్పుడు మార్నింగ్ కూడా అందరూ పోలీసులు ఇంటికెళ్ళి మా ఉద్యోగస్తుల ఇంటికెళ్ళి వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. మేము న్యాయబద్ధంగా మేము అడుగుతున్నది జీతాల గురించి. మేమేమి గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మాకు 5 నెలల నుంచి జీతాలు లేవు, 4 నెలల నుంచి జీతాలు లేవు. ఒక్క నెల జీతం రాకపోతే మీరు ఎలా ఉంటారండి? మాకు 5 నెలల నుంచి జీతాలు లేవు. మేము చేసేది ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంట్లో ఎవరైతే రిలీవర్ ఉన్నారో, ఆఫ్లు ఉన్నాయో వాళ్ళు మాత్రమే మేము ఇక్కడికి వచ్చాము. జిల్లాలో ఎవరైతే డ్యూటీకి వెళ్తున్నారో ఏ సర్వీస్కు ఆటంకం కలగకుండా మేము అందరం నిర్ణయించుకొని వచ్చాము. అక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ అక్కడ అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వీసెస్ ఆగిపోయినాయండి. దానికి ఈ పోలీసులే కారణం. మేము ఎవరైతే ఇక్కడ వచ్చామో, మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామో, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ జిల్లాలలో వాళ్ళందరూ డ్యూటీలకు వెళ్ళాల్సి ఉంది. కానీ రాత్రి మరియు పొద్దున 6 గంటలకు అందరూ పోలీసులు మా ఉద్యోగస్తుల ఇంటికి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా ఈరోజు వాళ్ళు డ్యూటీకి వెళ్ళలేకపోతున్నారు. దీన్ని గమనించాలి ప్రభుత్వం. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. మాకు 5 నెలలు అంటే మాకు ఇప్పుడు ప్రతి సంవత్సరం మాకు ప్రతిసారి జరిగేది ఏంటంటే ఒక నెల లేట్గా వస్తుంది. వాళ్ళ అప్పు తీసుకోవడం, లేదంటే వేరే వాళ్ళని అడగడం, మళ్ళీ ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత ఇస్తామని చెప్పడం, అట్లా ఆర్థిక ఇబ్బందులు చాలా అవుతున్నాయి. కనీస నిత్యావసర సరుకులు కానివ్వండి, ఇంటి అద్దె కానివ్వండి, పిల్లల ఫీజులు కానివ్వండి, అదన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. అవన్నీ మేము తట్టుకుంటూ 5 నెలల వరకు మేము ఈడ్చుకొచ్చామండి. 5 నెలల తర్వాత ఇక మాకు ఎవరు అప్పు ఇవ్వట్లేదు, ఎవరు కూడా సహాయం చేయట్లేదు. అందుకు మాకు ఏదైతే మాకు ఇబ్బంది కలుగుతుందో ఆ పరిస్థితి భరించరాని అయినప్పుడే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. గత 15, 20 సంవత్సరాలుగా మేము సర్వీస్ చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా ఇట్లా ధర్నాకు దిగలేదు. ఈ రోజు ఫస్ట్ టైం మేము ధర్నాకు దిగుతాము. కాబట్టి మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్లస్ మా ఉద్యోగస్తులు కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ దిగుదలు. మనకు ఇక్కడ జిల్లాలో కూడా సూర్యాపేటలో చూసుకుంటే 3 రోజుల క్రితం ఒకతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలా చాలా మంది ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ మేము నచ్చజెప్తున్నాము, ఆత్మహత్యలు చేసుకోకూడదు, మనకు పోరాడదాం, మనం అడిగేది జీతం. గొంతెమ్మ కోరికలు ఏం అడగట్లేదు, పని చేసిన దానికి జీతం అడుగుతున్నాం. అది మా ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు విడుదల చేయాలని కోరుతున్నాం.